ప్రజలందరికీ నమస్కారం. నా పేరు దేవరకొండ ప్రసాద్. అసలు దేవరకొండ నాగవర ప్రసాద్. నేను ఏకలవ్య మూల పురుషుడైన మా జాతి మూల పురుషుడైన ఏకలవ్య సంతానానికి చెందినవాడిని. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎరుకుల క్యాస్ట్ అని అంటారు. అలాగే మా కులదేవతలు చెంచులక్ష్మి, ఎరుకల నాంచారం తల్లి, భక్త శబరి. అలాగే దశావతారాల్లో 10వ అవతారమైన వరాహ అవతారం మాకు అత్యంత గౌరవమైనది, ప్రీతిప్రాతమైనది. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో మాకు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పైన అనేక రకములుగా పంది కొవ్వు, గుడ్డు కొవ్వు కలిసినవని ఆ కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. అట్లాగే మేము వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తులము. మా కులదేవత అయిన ఎరుకల నాంచారమ్మ ఎరుకు చెప్పడం వలన శ్రీనివాసుడు కళ్యాణం జరిగిందని చెప్పేసి ప్రసిద్ధి. మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి, భయభక్తులతోటి వెంకటేశ్వర స్వామిని ప్రధాన దైవంగా కొలుచుకుంటాము. అటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద శ్రీవారి పట్ల అనేక రకాల దుష్ప్రచారాలు జరుగుతున్నందున మనస్తాపం చెంది తీవ్రమైన మనసు గాయపడి ఈరోజు పుల్లూరు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. సిఐ గారు వేరే బందోబస్తు ఇట్లా ఉన్నారట. ఎస్ఐస్ మాట్లాడారు. దాని మీద లీగల్గా ఏమి చర్యలు తీసుకోగలమో చూసి చేస్తామన్నారు. అక్నాలజ్మెంట్ ఇమ్మని అడిగాను. అది మేము తర్వాత చూస్తాము అన్నారు. సిఐ గారు వచ్చేంతవరకు వెయిట్ చేస్తామని చెప్పాను. వద్దులేండి, మీరు వెళ్ళిపోండి, వెయిట్ చేయడం ఎందుకు, తర్వాత మేము చూస్తామని ఆ అక్నాలజ్మెంట్ ఇచ్చిన కాపీ కూడా ఎస్ఐ గారు తీసుకోవడం జరిగింది. ఎవరెవరు మేము ఫిర్యాదు చేశారు? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ ఈవో శ్యామలరావు గారు, బిఆర్ నాయుడు గారు, ఈటీవీ అధినేత చిరుకు కిరణ్ గారు, వేమూరు రాధాకృష్ణ గారు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ పేపరు, అట్లాగే ఈటీవీ, ఈనాడు పేపరు, అలాగే వంశీకృష్ణ మహాన్యూస్ ఛానల్, అట్లాగే ఈ డిబేట్స్ పెట్టి ఈ లడ్డూ ప్రసాదం పట్ల జిగుషాకరంగా మాట్లాడిన అందరిపైన, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ప్రసాదం దేవదేవుడికి వ్యతిరేకంగాను, లడ్డూ ప్రసాదానికి వ్యతిరేకంగాను ఎవరెవరైతే కొంచెం ఇట్లా ఈ విధంగా వినడానికే జిగుప్స కలిగించే విధంగా డిబేట్లు పెట్టి అసభ్యకరమైన పదాలు ఉపయోగించారు, వారందరిపైన, ఇంకెవరెవరు ఉంటే వాళ్ళందరిపైన ఏ తేదీలో ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా చేశారు అనేది పునఃస్పష్టంగా రాసి ఆ రిపోర్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని పోలీసు వారు చెప్పడం జరిగింది. బట్ అక్నాలజ్మెంట్ మాత్రం ఇవ్వడానికి నిరాకరించారు. అది కొంతసేపు వెయిట్ చేసి చూస్తాను, అక్నాలజ్మెంట్ తీసుకుంటాను, లేదంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతాను. మీరు ఇంత దూరం వచ్చి కంప్లైంట్ గారు కారణం ఏంటి సార్? అక్కడ ఇవ్వచ్చు కదా. నేను ప్రస్తుతం నేను నివాసం ఉండేది విజయవాడలోనే. ప్రస్తుతం మెడికల్ లీవ్లో ఉన్నాను. ఇంతకుముందు ఎక్కడ చేశారు? ఇది ఫస్ట్గా సెక్రటేరియట్లో సమ్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అలా సమావేశంలో ఇది ఫస్ట్గా సీఎం గారు మాట్లాడడం జరిగింది. అందుకని చెప్పేసి నా పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. మీరు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు సార్ ప్రజెంట్? నేను యాక్చువల్గా డిటీసీ శ్రీకాకుళంలో ఉండాను. అక్కడి నుంచి మెడికల్ లీవ్లో వచ్చాను. ఆ తర్వాత నన్ను పీటీసీ అనంతపురం అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఇంకా నాకు ఇష్టం లేక నేను మెడికల్ లీవ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఇవన్నీ చూడడం వలన తీవ్రమైన మనస్తాపం చెంది నా మనసు గాయమై ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఏదో వాలంటీర్ రిటైర్మెంట్ అడిగినా కూడా ఇవ్వటం లేదు, గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది అన్నట్లుగా తెలిసింది. అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చానండి. ఇస్తే అది డేట్ ఎక్స్పైరీ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ చేశాను. ఓకే, మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్
మరలా ఇవ్వడం జరిగింది. అది మార్చి 31 వరకు లోపు ఇవ్వమని రిక్వెస్ట్ పెట్టాను. బట్ అది ఇంతవరకు జరగాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.